హలో ఫ్రెండ్స్, నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ వస్తాయి. సో ఇదైతే బొడ్రాయి పండుగ రోజే అనమాట. లాస్ట్ వీడియోలో కొన్ని క్లిప్స్ మిస్ అయ్యాయి, కొన్ని వీడియోస్. అందుకని ఈ వీడియోలో వాటిని ఫుల్ఫిల్ చేసేసాను అనమాట. ఇంకా ఈ వీడియోలో ఫొటోస్ అయితే దిగుతున్నాం ఇక్కడ బొడ్రాయి దగ్గర. ఇక్కడ టాప్ వేసుకుంది కదా, తను అయితే అను అనమాట. మా చిట్టి వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ అనమాట. ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా అయిపోయింది తను. ఆ రోజు ఫొటోస్ అయితే దిగిన తర్వాత నైట్ వర్షం పడింది అని చెప్పాను కదా. వర్షం అయిపోయిన తర్వాత డీజేకి అయితే డ్యాన్స్ చేస్తున్నారు. మళ్ళీ అది కూడా ఏంటి 12 వరకే, 11:40 వరకే చేశారనమాట. ఆ తర్వాత పొత్తి చుట్టడం అవన్నీ స్టార్ట్ చేశారు. అందుకనే డీజే ఆపేశారు. అప్పటి వరకైతే ఒక 2 అవర్స్ ఏమో పెట్టారనుకుంటా డీజే. అప్పుడు ఈ విధంగా అందరూ అయితే డ్యాన్స్ చేస్తున్నారు. బొడ్రాయిని నిలబెట్టిన రోజు ఫస్ట్ డే ఏముండదనమాట. ఆ నెక్స్ట్ డే స్టార్ట్ అవుతుంది ఇంకా బొడ్రాయి పండుగ అంటే ఏంటి అనేది అసలు కథ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఇంకా ఇది నెక్స్ట్ డే మార్నింగ్. వీళ్ళని ఏమంటారో యాక్చువల్గా నాకు తెలియదు. అంటే మల్లన్న భక్తులా, లింగమయ్య భక్తులా, లేకపోతే కొయ్యోళ్ళు అంటారా, కొయ్య దూరాలు అంటారా, ఏమంటారో నాకైతే ఐడియా లేదు. కానీ వీళ్ళైతే వచ్చినారనమాట మార్నింగే. ఫ్రెండ్స్, మీకు కనుక తెలిసి ఉంటే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా నాలాగా తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉండొచ్చు. సో వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా. సో మా అక్క అయితే బతిమలాడుతుందనమాట. ఇంకా ఇంత తీసుకోండి అని వాళ్ళు ఫిక్స్డ్గా చెప్పారు. ఇంకా రెగ్యులర్గా వస్తుండొచ్చు, మేబీ మా మామయ్యనైతే గుర్తుపట్టినాడు తను. ఇంకా మాట్లాడుతుండే. ఇట్లా పండుగ జరిగితే చాలు ఖచ్చితంగా వస్తూనే ఉంటారు. వేరే ఉంటారు కదా, వాళ్ళందరూ వస్తూనే ఉన్నారనమాట. ఫైనల్గా అయితే దీవించేసి వెళ్ళిపోయింది. తను ఫస్ట్ వచ్చాడు కాబట్టి తనకి బాగానే పెట్టినారు. 216 అంటే 200 సమ్ చేంజ్ ఇచ్చినారనుకుంటా. ఇంకా నెక్స్ట్ అయితే కంటిన్యూస్గా వస్తూనే ఉన్నారు. ఒక 10 మెంబర్స్ దగ్గర ఒకరి తర్వాత ఒకరు స్టార్ట్ అయిపోయారనమాట. అసలు ఇచ్చింది 20, 50 ఇస్తే తీసుకోవట్లేదు. 500 అంటున్నారు, 200 అంటున్నారు, 100స్లోనే ఉన్నారు. ఆ విధంగా స్టార్ట్ అయిపోయింది. ఫైనల్గా చిరాకు వచ్చింది ఒకరి విషయంలో. ఇంకా ఇక్కడ అయితే ఇది నెక్స్ట్ డే కదా. సో నాన్న అయితే వచ్చేసినాడు. ఇక్కడ మా బాబాయ్ అనమాట. మా బాబాయ్ మా చిన్నామని ఎత్తుకొని డ్యాన్స్ చేస్తున్నారు. ఇంకా సాయంత్రం కాసేపు అట్లా ఈ లొకేషన్ అంటే నాకు బాగా ఇష్టం అని చెప్పి ఇంతకుముందు వీడియోస్లో కూడా 2-3 టైమ్స్ షేర్ చేసుకున్నా. అందుకోసమని ఫొటోస్ అయితే దిగుదామని చెప్పి వెళ్ళాము. ఇక్కడ ఊరు బయట ఒక ఇల్లు ఉంది, అక్కడ తోట పెట్టినారు. ఆ ఇల్లు చూడ్డానికైతే మస్తు ఉందన్నమాట, చిన్నగా. కానీ ఊరికి బయట లాస్ట్ ఇల్లు అదే కాబట్టి చాలా పీస్ఫుల్గా ఉంటుంది. వర్షం పడేటట్టుంది. సో అందుకని గాలి మంచిగా వస్తుందన్నమాట. వెదర్ కూడా చేంజ్ అయిపోయింది. ఇంకా మేము వీడియో తీసుకుంటున్నాము చిన్నగా. యూట్యూబ్లో పెడతాను అని చెప్పేసరికి సరే ఇటుండు అని చెప్పి మా వారు కదిలిస్తున్నారనమాట. నేను అంటున్నాను ఇదైతే ఖచ్చితంగా పెడతాను, ఇట్లా అన్నావు కదా, సో అదైతే ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను అని చెప్పి చెప్తున్నాను. సో మా వారైతే మీ అందరికీ హాయ్ చెప్తున్నారు ఫ్రెండ్స్. యాక్చువల్గా డైరెక్ట్గానే పెడుతుండే కానీ పక్కన సాంగ్స్ వినిపిస్తున్నాయి. అందుకని ఇలాగా యాక్చువల్గా మేము ఎందుకు బయటికి వచ్చామంటే ఇంటి దగ్గర బాక్స్ పెట్టినారనమాట డ్యాన్స్ చేయడానికి. కానీ అక్కడ సిగ్నల్స్ రావట్లేదు. బయటికి వచ్చి కొన్ని సాంగ్స్ డౌన్లోడ్ చేసుకొని ఇంటికి వెళ్ళి పెడదాము అని చెప్పి బయటికి వచ్చినాము. ఇంకా వాళ్ళు ఎలాగో వస్తున్నారు కదా, మేము కూడా ఫొటోస్ దిగితే బాగుంటుంది. ఈ లొకేషన్ అంటే నాకు బాగా ఇష్టము. ఫొటోస్ దిగితే బాగుంటుంది కదా అని చెప్పి వీళ్ళతో పాటు మేము కూడా వచ్చేసినాం అనమాట. ఇది మా అక్క వాళ్ళ పొలమే, రోడ్డు పక్కలే ఉంటుంది అని ఇంతకుముందు వీడియోస్లో కూడా మీతో షేర్ చేసుకున్నా. ఇంకా అక్కడ ఎక్కడ చూసినా కానీ అందరూ సిట్టింగ్ వేసి ఉన్నారు. అందుకని కొంచెం దూరం వచ్చి పొలంలో అయితే ఫొటోస్ దిగుదామని వెళ్ళాము. ఫైనల్గా ఒక 2 ఫొటోస్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. మాకు ఫొటోస్ తీయడానికైతే అను కానీ మా చిట్టి కానీ మస్తు కష్టపడ్డారనమాట. కొంచెం లైట్గా వర్షం కూడా స్టార్ట్ అయింది ఆ టైంకి. అయినా పర్లేదు, ఫొటోస్ అయితే దిగుదాం, ఇంత దూరం వచ్చాం కదా అని చెప్పి అట్లనే దిగుతున్నాము. ఫైనల్గా ఒక 2 ఫొటోస్ అయితే ఇవి అన్ఎక్స్పెక్టెడ్గా తీసిన ఫొటోస్, అందుకనే షేర్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వాచ్ చేసినందుకు.